49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, ఈ గోల్డ్ ప్రైసెస్ చూస్తాం మనం. డిసెంబర్లో అంటే ఒక 45 డేస్ క్రితం గోల్డ్ 1,20,000 ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా 1,70,000. సిల్వర్ ఒక 45 రోజుల క్రితం 2 లక్షలు ఉంటే ఇప్పుడు 4 లక్షలు. అయితే లేటెస్ట్గా ఈరోజు జరిగిన పరిణామం ఏంటంటే, ఒకటేసారి గోల్డ్ ప్రైస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 9,000 పైగా తగ్గింది. అంటే ఓవరాల్గా మొత్తం 5 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది జనం డబ్బు, అంటే స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళ పరిస్థితి. అయితే సిల్వర్ కూడా భారీగా తగ్గింది, దాదాపు 25,000 రూపాయలు తగ్గింది. ఏంటి ఇది న్యాచురల్ వొలాటిలిటీ అనుకోవాలా, లేకపోతే గ్లోబల్ దీని ఏదైనా ఫ్యాక్టర్స్ ఏమైనా పనిచేస్తున్నాయా? యాక్చువల్లీ బంగారంలో ఎవరికి నష్టం ఉండదు, ఓన్లీ లేటెస్ట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నష్టం ఉంటుంది. మీరు చూసుంటారు, లాస్ట్ నెల పాటు రీటైల్ ఇన్వెస్టర్స్ బంగారం కొనడం బంద్ చేసేసారు. అంటే వాళ్ళు బ్యాంకుల నుంచో లేకుంటే బయట నుంచో తెప్పించుకున్న బిల్లుని వాళ్ళు ఎంఎంటీసీ కానీ మిగతా వాళ్ళ దగ్గర కొనేది బంద్ చేసేసారు వాళ్ళు. ఎందుకంటే రేట్లు చాలా ఎక్కువైపోయినాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మీరు చెప్పిన దానికి తగ్గడం రేపు మళ్ళీ ఎక్కువ కావచ్చు. 9,000 తగ్గిందన్న, కానీ దానికన్నా ముందు ఎంత ఉండే. అవును. 9,000 ఇస్ నథింగ్ అనమాట. గెయిన్ చాలా ఎక్కువ ఉంది. 166% పెరిగింది, కొన్ని ప్లేస్లో 180% పెరిగింది, మళ్ళీ 220 పెరిగింది అంటున్నారు. అంటే కరెక్షన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా ఇది. అది అంటే అంత పెరిగింది కూడా కదా, ఒకటే రోజులో పెరిగింది. ఇప్పుడు మీరు మీరే చెప్పారు, లాస్ట్ 2 నెలల్లో పెరిగిందంతా చూడండి, ఆల్మోస్ట్ 40-50. మిడ్ డిసెంబర్లో 1,20,000 గోల్డ్ ఉండేది, ఇప్పుడు 1,70,000. సో 9,000 తగ్గితే కూడా మళ్ళీ 1,20,000 1,70,000 అయింది. అదే అంటారు, 1,20,000 చేరుకోలేదు, ఇంకా చాలా దూరం ఉంది. దానికి కారణాలు చాలా ఉంటాయి పవన్ గారు. ఒకటి, వాలెట్ గోల్డ్ అనేది ఒక సేఫ్ బెట్. మన ఇంట్లో పెట్టే బంగారం కానీ సెంట్రల్ బ్యాంక్లో ఉన్న బంగారం కూడా సేఫ్ బెట్ ఉంటుంది ఎప్పుడు. అంటే బంగారానికి ఒక బాటమ్ నుంచి ఒక విలువ తగ్గదు, ఎప్పుడు తగ్గదు. దానికి ఒక రేట్ ఉంటుంది ఎప్పుడైనా. దానికోసం ఇండియన్ హౌస్ వైఫ్స్ అంటారు, మన దగ్గర ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు బంగారాన్ని సేఫ్ బెట్గా వాడుకుంటారు. కొంతమంది సోషల్ స్టేటస్గా కూడా అది చాలా అది ఇప్పుడు డైమండ్కి వచ్చేసిందండి. సోషల్ స్టేటస్ నో లాంగర్ విత్ గోల్డ్, నౌ ఇట్స్ విత్ డైమండ్, ప్లాటినం అట్లాంటిది. గోల్డ్ని ఇప్పుడు కూడా లాకర్లో ఉంచుకుంటారు. అప్పుడప్పుడు పెళ్లి టైంలో బయటకు తీస్తారు కానీ షో ఆఫ్కి. కానీ మీరు చెప్పినట్లు మోస్ట్ ఆఫ్ ద టైం గోల్డ్ ఒక సాలిడ్ బెట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా క్రైసిస్ వస్తే, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అన్నిటికంటే ఈజీగా లిక్విడేట్ చేయగలది మీరు గోల్డ్. మీరు షేర్ కొంచెం అమ్మలేరు, ఎందుకంటే మళ్ళీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ ట్యాక్స్ చాలా ఉంటాయి. ఒకసారి షేర్ వాల్యూ పెరిగొచ్చాను మళ్ళీ మీరు కొంచెం రోజు వండుకుంటారు. కానీ గోల్డ్ అట్లా కాదు కదా, ఇవాళ తీసుకెళ్తే మీకు 2 అవర్స్లో మీకు డబ్బులు వచ్చేస్తుంది. చాలా మటు గోల్డ్ లోన్ కంపెనీస్ ఉన్నాయి. అది కూడా గోల్డ్ మీరు అమ్మొచ్చు, అది కూడా చేయొచ్చు మీరు కావాలి. అది వ్యక్తులే కదా, దేశాలు కూడా అలాగే చేస్తాయి, లిక్విడేట్ చేసి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, యూఎస్లో జరిగే పరిణామాలతోనే గోల్డ్ రేట్ కూడా పెరిగింది. సిల్వర్ సపరేట్ వెళ్దాం, మనం గోల్డ్ గురించి మాట్లాడదాం. ఓకే. ఎందుకంటే సిల్వర్కి సపరేట్. సిల్వర్లో ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ ఉంది. మీరు ప్రతి ప్రోడక్ట్ మీరు వాడుతున్నప్పుడు దాంట్లో సిల్వర్ కాంపోనెంట్ ఉంటుంది. అది మెటల్గా కాదు, దాన్ని ఏదో సర్క్యూట్ లాగానో లేకుంటే చిప్స్ లాగానో ఎక్కడో ఒక ప్లేస్లో సిల్వర్ వర్క్ అవుతుంది, ఎలక్ట్రానిక్స్. సో దాని మటుకు ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా చాలా ఎక్కువ సిల్వర్ది. గోల్డ్ అట్లా కాదు, గోల్డ్ని బంగారంగానే ఉంచుకుంటారు. దీంట్లో ఇద్దరు కనుక్కోండి, ఒకటి ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ మనం చెప్పాను ఇప్పుడు, అది కాకుండా సెంట్రల్ బ్యాంక్స్. చైనీస్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ఇండియాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తారంటే, మన ఆర్బీఐ లాంటిది అమెరికన్స్ డెట్ మనం కొనుక్కున్నాం. $290 బిలియన్ మన దగ్గర అప్పు ఉంది. అమెరికన్ కంపెనీ, అమెరికా అప్పు మన దగ్గర ఉంది. అమెరికా టోటల్ అప్పు $39 ట్రిలియన్. $39 ట్రిలియన్. దాంట్లో చాలా మటుకు చైనా దగ్గర ఉంది, మన 290. అట్లానే యూరోప్లో కూడా చాలా దేశాలు. అంటే వీళ్ళేం చేస్తారు, ఇప్పుడు మీరు అమెరికా అనుకోండి, మీ దగ్గర డబ్బులు లేవు, మీరేం చేస్తారు, అప్పు తీసుకుంటారు మీ గవర్నమెంట్ నడిపించడానికి. మన దగ్గర స్టేట్ గవర్నమెంట్లు చేస్తుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తారు. కానీ యాజ్ లాంగ్ యాజ్ మీ జీడిపికి ఆ డెట్కి మీ సర్వీస్ చేయగలుగుతారు. అంటే మీరు ఒక 2 కోట్ల ఈఎంఐ ఇల్లు తీసుకొని దాని ఈఎంఐ కట్టకపోతే మీ ఇల్లు పోతుంది రేపు. కానీ మీరు 50 లక్షలు ఇల్లు తీసుకున్నా, 60 లక్షలు తీసుకున్నా మీకు కట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. దాని మీ ఇన్కమ్ మీద ఉంటుంది అదంతా. మీ బియాండ్ కెపాసిటీ మీరు వెళ్తే మీరు బ్యాంక్రప్ట్ అయిపోతారు, మీరు దివాలా అయిపోతారు, రోడ్డు మీద వచ్చేస్తారు, ఇల్లు పోతుంది చేతి నుంచి. ఇదే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాది ఇదే సంగతి. అమెరికా దగ్గర ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి డబ్బులు లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే నోట్లు ప్రింట్ చేస్తారు, విపరీతంగా ప్రింట్ చేస్తారు. ఎందుకంటే అమెరికన్ గ్రీన్ బ్యాక్స్ అంటే అమెరికన్ డాలర్
ఇది వరల్డ్ వైడ్ స్టాండర్డ్ ఉండే టిల్ రీసెంట్లీ. ఒక 2 సంవత్సరాల ముందు దాకా అమెరికన్ డాలర్ అన్నిటికీ వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయిల్ మాట్లాడుతున్నప్పుడు మేము ఎప్పుడు 60 per డాలర్, 65 per డాలర్, ఈవెన్ గోల్డ్ మాట్లాడుతున్నప్పుడు డాలర్ రేట్కి మాట్లాడుతాం మనం. అవును, సిల్వర్ కూడా అంతే, ఒక ప్రామాణికం అది, ఒక బెంచ్ మార్క్ అని. కానీ ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ వచ్చిన తర్వాత బంగారం ఆల్మోస్ట్ డబుల్ అయింది. ట్రంప్ వచ్చిన తర్వాత అయితే 60% పెరిగింది అనుకుంటా. ఎందుకు అంటే ట్రంప్ ఇస్ నాట్ స్టడీ ఇన్ హిస్ పాలసీ. ఆయన ఒక మాట ఒక రోజు చెప్పట్లేదు, ఇంకో మాట ఇంకో రోజు చెప్తాడు. దాంతో ఇంటర్నేషనల్ మార్కెట్స్ మొత్తం స్పూక్ అయిపోయింది కంప్లీట్గా. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరగబోతుంది రేపు అని. సంతకం పెట్టిన కాగితం విలువ కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. సౌత్ కొరియాతోని డీల్ చేసుకున్నారు. మనం ఇప్పుడు చేయలేదని చెప్పి ఏడుస్తున్నారు చూడండి ట్రంప్, మోదీ ఫోన్ చేయలేదు అది ఇది. సౌత్ కొరియా వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషన్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సంతకం పెట్టారు. ట్రంప్ పెట్టమంటే పెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యూఎస్ మీద డిపెండెంట్ ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ కోసం. నార్త్ కొరియా ఎప్పుడు వాళ్ళ మీద ఫైర్ చేస్తారో తెలియదు. థాయిలాండ్, వియట్నాం ఇట్లాంటి దేశాలన్నీ యూఎస్ మీద బతుకుతారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళి సంతకం పెట్టేశారు. ఇప్పుడు చూడండి మొన్న మళ్ళీ ఒక 20% పెడతాను, 15% పెడతానని మళ్ళీ దమ్కి మొదలుపెట్టింది సౌత్ కొరియా మీద. 50% పెడతాను. ఎందుకంటే సౌత్ కొరియన్ పార్లమెంట్ సైన్ చేసే చట్టాన్ని పాస్ చేయలేదు ఇప్పుడు దాకా. మనకు ఆ ప్రాబ్లం లేదు. మనకు ఇప్పుడు ఈయూతో సైన్ చేసాం చూడండి, ఈయూ పార్లమెంట్ పాస్ చేయాలి కానీ మన పార్లమెంట్ పాస్ చేయక్కర్లేదు. మనకు అది ఎగ్జిక్యూటివ్ డిసిషన్గా ఉండిపోతుంది. గవర్నమెంట్కి అధికారం ఉందన్నమాట. మ్యాక్సిమం మీ మనీ బిల్స్ ఎప్పుడైనా పార్లమెంట్లో లోక్సభలో పాస్ అవుతుంది, రాజ్యసభలో పాస్ కాక్కర్లేదు. మనీ బిల్స్ అంతే. మీరు బడ్జెట్ కూడా చూడండి, బడ్జెట్ రేపు కావాలంటే గవర్నమెంట్ ఓన్లీ లోక్సభలో పాస్ చేస్తే చాలు, కానీ రాజ్యసభలో కూడా చేస్తారు. ఎందుకంటే అట్లా కాకుండా మనం చాలా మటుకు ఆధార్ చూసాము. ఆధార్ కాకుండా మిగతా బిల్స్ కొన్ని బిల్స్ అన్నీ లోక్సభలోనే పాస్ అయింది మన దగ్గర. ఇప్పుడు సౌత్ కొరియా ప్రాబ్లం అది వచ్చింది. అప్పుడు మళ్ళీ సంతకం పెట్టారు కదా అంటే అది మాకు తెలియదు, కానీ మీరు పార్లమెంట్ ఇంకా పాస్ చేయలేదు కదా మీ మీద పెట్టేవారు. యూరోప్ చూడండి, మొన్నదాకా యూరోప్ లాస్ట్ ఇయర్ సంతకం పెట్టారు, మనం పెట్టినట్లనే దే సైన్డ్ ఆఫ్. దాని తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది, లీగల్ వెట్టింగ్ అంటారు. అంటే మొత్తం డాక్యుమెంట్ని లీగల్ ఎక్స్పర్ట్స్ చెక్ చేస్తారు రెండు వైపులలో, వాళ్ళ వైపు మన వైపు. 0.8 వేసామా, 8.0 వేసామా, అక్కడ ఒక కామా లేదు, ఇక్కడ ఒక టిక్ లేదు, చాలా ఉంటుంది అట్లా. లీగల్ వెట్టింగ్ అయినాక ఫైనల్ కరెక్షన్కి వస్తుంది, మళ్ళీ అది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయినాక ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు యూరోప్లో 27 దేశాలు ఉన్నాయి. 27 దేశాల కోసం వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి డాక్యుమెంట్ పంపిస్తే వాళ్ళ పార్లమెంట్ పాస్ చేయాలి యాక్చువల్లీ. కానీ మనం సైన్ చేసే చట్టాన్ని వాళ్ళ పార్లమెంట్ పాస్ చేయక్కర్లేదు, ఇండివిజువల్గా యూరోపియన్ పార్లమెంట్ పాస్ చేస్తారు. బట్ ట్రంప్కి ఏమైందంటే ఈ సంతకం పెట్టిన తర్వాత EU లాస్ట్ ఇయర్, ఇప్పుడు దాకా వాళ్ళ పార్లమెంట్ అప్రూవ్ చేయలేదు అమెరికాతో పెట్టిన సంతకం. ఆలోచించండి, చాలా సింపుల్ ప్రొసీజర్ యాక్చువల్లీ. ఎందుకు చేయలేదంటే ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ సిచ్యువేషన్ పక్కన పెట్టేసాం, మేము ఇంకా పాస్ చేయము, ఇప్పుడు తర్వాత చూసుకుందాంలే అది. సో ఆ FTA ఇస్ నాట్ వ్యాలిడ్. సంతకం పెట్టారా అంటే ఎస్, అది అమల్లో వచ్చిందా అంటే లేదు, అంతే సంగతి అన్నమాట. అంటే సురేష్ గారు, ఇప్పుడు వార్స్ కావచ్చు, లేకపోతే గ్లోబల్ క్రైసిస్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ సైకాలజీ ఎట్లా ఫామ్ అయింది? ఎందుకంటే సేఫ్ బెట్. మీరు ఎక్కడ పెడతారు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి. రేపు మార్కెట్ స్టడీగా లేదు, స్టాక్ మార్కెట్ స్టడీగా లేదు, యూఎస్ ఏం చేస్తారో తెలియదు. యూఎస్ ఏం చేసినా దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. అప్పుడు మీరు అక్కడ పెట్టుబడి పెడతారా? పెట్టరు. మీరు బ్యాంక్లో FD వేస్తారు, 4%, 5%, 6% దాకా మీకు FD వస్తుంది, విచ్ మే నాట్ బీ ఇనఫ్, మీకు ఇంకా కావాలని ఉంటుంది. సో ఏం చేస్తారు? బంగారం కొనుక్కుంటారు. సేఫ్ బెట్. మీరు కొనుక్కున్న రేట్ చాలా హై రేట్ ఎప్పుడు కొనుక్కుంటే మీకు కొంచెం నష్టం జరగవచ్చు, ఇప్పుడు జరిగినట్లనే. కానీ మీరు లో రేట్లో 2 సంవత్సరాల ముందు కొనుక్కున్నానండి, యూ వుడ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ ప్రాఫిట్. ఇప్పుడు మీ వాల్యూ, మీ పోర్ట్ఫోలియో చాలా ఎక్కువ ఉంటుంది, స్టాక్ మార్కెట్ కన్నా ఎక్కువ ఉంటుంది మీకు ప్రాఫిట్. సో ఏ దేశమైనా కానీ, ఇప్పుడు నేను చెప్పాను చైనా అండ్ ఇండియా ఏం చేశారంటే, అమెరికన్ డెట్ మన దగ్గర ఉన్న అప్పు, మనకు డౌట్ వచ్చింది రేపు అమెరికా మనకి డబ్బులు ఇస్తారో లేదో. ఇప్పుడు జరిగింది కదా మొన్న అట్లనే. నేను ఇవ్వను పో అని చెప్తే ఏం చేస్తారు? మన అమెరికాకి మన FD మెచ్యూర్ అయినప్పుడు మన బ్యాంక్ వెళ్ళి ఇచ్చి ఏమంటాం, మనం దాన్ని రెన్యూ చేసుకుంటాం, లేకుండా మన సేవింగ్స్ బ్యాంక్లో వేసుకుంటాం. అమెరికా దగ్గర వాళ్ళ FD మెచ్యూర్ అయినప్పుడు, వాళ్ళ అప్పు మన దగ్గర ఉన్న మెచ్యూర్ అయినప్పుడు వెళ్ళి, బాబు మేము మీ దగ్గర 290 బిలియన్ తీసుకున్నాం, దాంట్లో $90 బిలియన్ మాకు డబ్బులు ఇచ్చేసిందంటే, నా డబ్బులు లేవు, ఏం కాబట్టి చేసుకుంటారు. రష్యాతో అదే జరిగింది. రష్యా డబ్బులు $200 బిలియన్ యూరోపియన్ బ్యాంక్స్లో ఉండే, వాళ్ళ ఖర్చుల కోసం పెట్టుకున్నారు అక్కడ, అది మొత్తం ఫ్రీజ్ చేసి పడేశారు. ఆలోచించండి. ఇప్పుడు మీరు నాకు నచ్చకపోతే మీ అకౌంట్ నేను ఫ్రీజ్ చేసేస్తాను, అంత అయిపోయింది, మీ డబ్బులు అది నా దగ్గర ఉంది, ఏం చేసుకుంటే చేసుకో. ఆ సంగతి అమెరికా చేస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ ట్రస్ట్ ఎలిమెంట్ అనేది పోయింది, మొత్తం నమ్మకం లేదు ఇప్పుడు అమెరికా మీద. సో వాళ్ళ డాలర్ వీక్ అవుతూ పోతుంది, మీరు చూస్తున్నారు డాలర్ ఇంకా వీక్ అవుతుంది.
ట్రంప్ నిన్న కూడా అడిగారు, ఒక ప్రెస్ దీంట్లో బ్రీఫింగ్లో అడిగారు, డాలర్ వీక్ అవుతుంది కదా అంటే ఇంకా కానివ్వండి అంటున్నాను. చాలా బాగుంది, ఎందుకంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది వాల్యూ వైజ్. ఓకే, ఇంపోర్ట్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. ఓకే, చాలా మటుకు ఇంపోర్ట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఫారిన్ కంపెనీస్కి. మన ఇండియా నుంచి పంపేటప్పుడు మనకు చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఎక్స్పోర్ట్స్. అదే టైంలో మీరు ఆయిల్ ప్రైసెస్ చూడండి, గోల్డ్ ప్రైసెస్ చూడండి, స్టాక్ మార్కెట్ చూడండి. యుఎస్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, నాట్ బికాజ్ ఆఫ్ ట్రంప్. టెక్ కంపెనీస్ అండ్ ఏఐ గురించి, ఏఐ ఉన్న బ్రాకెట్లో ఉన్న కంపెనీస్ అందరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ గొడవ చేసిన మనం ఏం చేసామంటే $290 బిలియన్ మనం ఒక $60 బిలియన్ వీ హ్యావ్ రిడీమ్డ్ ఇట్. అంటే అమెరికాకి వెళ్ళి చెప్పేసాం, బాబు నువ్వు కట్టవు నా దగ్గర, నాకు తెలుసు, నాకు నా డబ్బులు ఇచ్చేసి అని చెప్పి మనం డబ్బులు తీసుకున్నాం. లేకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో లిక్విడేట్ చేయొచ్చు, మనం ఇంకొకరికి ఇవ్వచ్చు. ఇది అమెరికన్ గవర్నమెంట్ బాండు, మీరు పెట్టుకోండి, మాకు ఆ డబ్బులు ఇచ్చేసేయండి అంట. మనం ఎప్పుడు ఎల్సీ క్రెడిట్లో ఉంటుంది, ఒక పర్సంటేజ్ తీసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. దట్స్ ఆల్సో ఓకే, స్టిల్ ఓకే. 4% వచ్చింది కదా, 5% వచ్చింది కదా, 5 సంవత్సరాలు పెట్టుకున్నారు కదా, కొంచెం నష్టం అయితే కానీ మా విలువ మాకు వచ్చేస్తుంది. ఏం చేస్తాం డబ్బులు? $60 బిలియన్ వచ్చింది మనకి, ఇక్కడ పెట్టాలి. మన బ్యాంకులో వేసి మనకు 10 పైసలు రావు, వాళ్ళ బ్యాంకులో వేస్తే రేపు ఉంటుందో లేదో తెలియదు. బంగారం కొనుక్కుంటాం, లండన్ నుంచి దుబాయ్ నుంచి బంగారం కొనుక్కొని మన బ్యాంకులో పెట్టుకుంటాం, ఆర్బీఐలో మన దగ్గర ఉండిపోతుంది. సో మై $69 బిలియన్ మా దగ్గర సేఫ్గా ఉంది. ఆ 69 బిలియన్ కొన్న బంగారం నేను 3 నెలల ముందు కొన్నాను అనుకోండి, 2 నెలల ముందు కొనుక్కుంటే ఇప్పుడు నాకు దానికి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 80 బిలియన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. వాల్యూ పెరిగిందా లేదా? పెరిగింది కదా. మా మనీ, మా డబ్బులు మా దగ్గర ఉంది. కొన్న 69 కన్నా తక్కువకి వెళ్ళదు రేటు, అది గ్యారంటీ ఉంది, అదొకటి. సో బంగారం ఇస్ బికమ్ ఎ సేఫ్ హెవెన్ బెట్టింగ్. అంటే మనం డబ్బులు ఇంకొకరికి అప్పుకిచ్చి ఆ డబ్బులు మనకి ఇస్తాడో లేదో తెలియని రిస్క్ ఉన్న పొజిషన్లో మన వాడు ఇచ్చిన అసెట్ని లిక్విడేట్ చేసి మనం బంగారం కొనుక్కుంటున్నాం. అంటే రూపాయి విలువ తగ్గడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి రూపాయి విలువ గోల్డ్కి కనెక్షన్ లేదు యాక్చువల్లీ. అంటే డాలర్స్ తోటి కదా జరిగేది. డాలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ బికమ్ వీక్. ఎన్ చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు, మీ ఎక్స్పోర్ట్ పెంచాలంటే 2 ట్రిక్స్ ఉంటుంది. ఒకటి మీ కరెన్సీ మీద ఉంటుంది, రెండోది మీ కరెన్సీని డీవాల్యూ చేస్తే. మనం డీవాల్యూషన్ చేసాం ఒకసారి, మీకు గుర్తుంటుంది. డీవాల్యూషన్, డిమానిటైజేషన్ కాదు. డీవాల్యూషన్ అంటే మీ ఉన్న రేట్కి మీరు తగ్గించుకుంటూ వెళ్తారు. ఆర్టిఫిషియల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనకి 95 అనుకోండి డాలర్కి, రేపు 92 గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. మనం డీవాల్యూ చేయబోతున్నాం మన రూపీని. డీవాల్యూ చేసినప్పుడు మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది అప్పుడు ఇమీడియట్గా. ఓకే, చీప్ అయిపోతుంది మనకి. ట్రంప్ ఏమంటున్నాడు, ఐ విల్ నాట్ అలౌ యుఎన్ అండ్ ఎన్ టు డీవాల్యూ. చైనీస్ అండ్ జాపనీస్ కరెన్సీని నేను డీవాల్యూ చేయనియను. మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు చేస్తే నేను చూస్తాను, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానన్న. అంటే ఇంకొంచెం టారిఫ్ పెడతాడు. సో వాళ్ళు ఆయన దాన్ని డివాల్యూ చేయనియట్లేదు. దే వాంట్ టు డివాల్యూ, ఎందుకంటే వాళ్ళ కరెన్సీ డివాల్యూ చేస్తే కొంచెం కాంపిటేటివ్గా ఉంటారు వాళ్ళ మార్కెట్లో. జపాన్ ఇస్ ఇన్ బ్యాడ్ షేప్, చేయలేకపోతున్నారు. చైనా సంగతి కూడా అంతే. సో ట్రంప్ ఎప్పుడు దాకా ఉంటారు ఆఫీస్లో, ఈ గోల్డ్ బెట్ ఇస్ ద సేఫెస్ట్ బెట్. అంటే సురేష్ గారు, ఇప్పుడు చాలామంది అడిగేది సింపుల్ ఒకటే, ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా కొనకూడదా? ఇప్పుడు కొనకపోతే ఇంకా రేటు పెరిగిపోతే ప్రమాదంలో ఉంటాం. ఒక స్పెక్యులేటివ్ మార్కెట్ రేంజ్లో ఉన్నామండి మనం. మీరు చెప్పినట్లు ఇవాళ 9,000 పడిపోతే రేపు కొనుక్కున్నాం అనుకోండి, ఈ 9,000 తగ్గిందని కొనుక్కున్నప్పుడు మళ్ళీ ఇంకో 9,000 పడితే ఏం చేస్తారు? గోల్డ్ ఎప్పుడైనా కానీ ఒక లాంగ్ టర్మ్ బెట్ ఉంటుంది. మీరు ఇవాళ తీసుకొని రేపు అమ్మేయడం కాదు. ఓకే, అది మనం ఎప్పుడు చూస్తాం. ఓకే, మన ఇంట్లో పాపనో బాబునో పుడితే అప్పటి నుంచి మనం బంగారం కలెక్షన్ మొదలు పెడతాం. మనం వాళ్ళ పేరు మీద పెడతాం. మనం యాక్చువల్లీ మన అసెట్ కోసం పెట్టుకుంటాం, కానీ వాళ్ళ పేరు ఏమనంటే అమ్మాయి ఉంది కదా, అబ్బాయి ఉంది కదా, అమ్మాయి ఉంటే కొంచెం పెళ్లికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఏమంటే అబ్బాయి కూడా పెడుతున్నారు, అబ్బాయి పుట్టినప్పుడే పెడుతున్నారు, చదువుకోవడం బంగారం కొనుక్కుంటున్నారు. ఎందుకు బంగారం? ట్రెడిషనలీ మన సిస్టంలో, ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో, ఐఎమ్ ఫ్రమ్ నాయర్ మెనన్ కమ్యూనిటీ, కేరళ, హిందూ క్షత్రియ క్యాస్ట్ అని చెప్పొచ్చు. కానీ మా దగ్గర క్రిస్టియన్ కమ్యూనిటీలో ఇప్పుడు అరుంధతి రాయ్ వాళ్ళ మదర్ కేసులో జరిగింది, అది మేరీ రాయ్ కేసులో. వీళ్ళు పెళ్లి చేసుకున్నాడు, ఏం చేస్తారంటే అమ్మాయికి చాలా హెవీ డౌరీ ఇస్తారు. ఓకే, అంటే డబ్బులు కానీ బంగారం కానీ. ఐడియా ఈజ్ మళ్ళీ మీరు తిరిగి వచ్చి ఫ్యామిలీలోని అసెట్ అడగకండి. ఇల్లు మిగతా అన్నీ ఉంటుంది, పొలాలు అన్నీ ఉంటుంది, అది మీరు వచ్చి అడగకూడదు. అదే అబ్బాయిలు పెట్టుకుంటారు. అమ్మాయిలకి అదే వాల్యూలో బంగారం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఆ కేసు ఏమైందంటే లాజికలీ ఆన్ పేపర్ చూస్తే కరెక్ట్. ఓకే, ఆమెకి ప్రాపర్టీలో డివైడ్ చేస్తే
ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, వీళ్ళు 5 మంది ఉన్నారు, 10 కోట్లు పోతాయి అందరికి. 10 కోట్లు వెడ్డింగ్లోనే ఇచ్చేస్తారు పెళ్ళిలో. మళ్ళీ మీరు రాకండి అంటే ఈ నలుగురు కలిసి, మీకు 4 కొడుకుని నలుగురు, మీరు ఈ నలుగురు కలిసి 50 డివైడ్ చేసుకుంటారు. దట్ ఈస్ ద లాజిక్ అన్నమాట. కానీ అది కాదు. ఇప్పుడు మేరీ రాయ్ వాళ్ళ అరుంధతి రాయ్ మదర్ మేరీ రాయ్ ఏం చేశారంటే కోటయంలో ఉన్నప్పుడు ఆమె వాళ్ళ బ్రదర్స్ మీద కేసు వేసింది. క్రిస్టియన్ డినామినేషన్లో ఎట్లా ఉంది, మాకు డబ్బులు రావట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆమె కొట్లాడి గెలుచుకుంది కేసు. దట్ గర్ల్స్ ఆల్సో హ్యావ్ ఎ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ. మా దాంట్లో మ్యాట్రిలినియల్ సిస్టమ్ అమ్మాయికే వస్తుంది ప్రాపర్టీ అంతా. కొంచెం మారింది అనుకోండి, ఇప్పుడు అమ్మాయిలు కూడా వాళ్ళ బ్రదర్స్తో షేర్ చేసుకుంటున్నారు. కానీ ట్రెడిషనల్లీ ముస్లిం ఫ్యామిలీస్లో చూస్తే కూడా అమ్మాయిలకి అస్సలు ఏం దొరకదు, ఏం రాదు వాళ్ళకి. సో బంగారం అనేది ఒక విలువ. బంగారం పెట్టుకుంటే ఐ కెన్ గివ్ దాట్ యాజ్ ఎ గిఫ్ట్. సురేష్ గారు, మీరు కేరళ అన్నారు కాబట్టి చెబుతున్నా, ఈ గోల్డ్ షాప్స్కి సంబంధించి ఒక పెద్ద చైన్, షోరూమ్స్ చైన్ ఓనర్ నాతో ఏం చెప్పారంటే, నేను అడిగాను ఆయన్ని, గోల్డ్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో కొంటారు అంటే ఆయన చెప్పింది కేరళనే. భారతదేశంలో హైయెస్ట్ సేల్స్ జరిగేది గోల్డ్ ఫస్ట్ కేరళ, తర్వాత తమిళనాడు, తర్వాత తెలుగు స్టేట్స్ అంట. షాప్స్ కూడా చూస్తున్నారు కదా, జాయ్ ఆలుకాస్, మలబార్ గోల్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్. దీంట్లో ఎక్సెప్ట్ ఫర్ మలబార్ గోల్డ్ మిగతా అందరూ మా ఊరు నుంచే, త్రిశూర్. మీరు అక్కడికి వెళ్తే ఒక రోడ్లోనే 100 బంగారం షాపులు ఉంటాయి. ఒక్కొక్క షోరూమ్ చూస్తే మన దగ్గర ఉన్న షోరూమ్లు ఏం లేదని అనిపిస్తుంది మనకి. అంత కొంటారు బంగారం అక్కడ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు దుబాయ్ నుంచి కొనుక్కొస్తుండే. వాళ్ళు దుబాయ్ నుంచి వస్తున్నప్పుడు లీగల్గా మీరు కొంచెం తెచ్చుకోవచ్చు, దాంతో ఇల్లీగల్గా స్మగ్లింగ్ కూడా జరుగుతుంది. కానీ లాస్ట్ ఒక 6 నెలల్లో స్మగ్లింగ్ తగ్గింది. ఎందుకంటే వీ హ్యావ్ రెడ్యూస్ ద బేస్ రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించాం మనం. దాంతో స్మగ్లింగ్ అట్రాక్టివ్ కాలేదు. లేకుంటే 1 కిలో బంగారం తెచ్చుకుంటే మీకు 6 కిలోలు స్మగ్లర్స్కి దొరుకుతుంది. దాంట్లో వాళ్ళు పంచిపెట్టుకుంటారు. తీసుకొచ్చినోడు కొంచెం, రిస్క్ తీసుకున్నోడు కొంచెం, రేపు వాళ్ళు పట్టుకుంటే లాయర్కి వేయడానికి డబ్బులు కొంచెం, ఇదన్నీ రెడీగా పెట్టుకుంటారు అన్నమాట వాళ్ళు. సో అది ఆ ఇమీడియట్సీ పోయింది దాంట్లో. సో టుడే ఇప్పుడు మన ఇండియాలో ఒక్కటే కాదు బంగారం విలువ లోకమంతా మారింది కదా. ఓన్లీ ఇండియాలో పెరిగిందంటే మనం ఇంకో మాట అనుకోవచ్చు. జనరల్గా ఏదైనా వ్యాపారం డిమాండ్ సప్లై మీద నడుస్తుంది. గోల్డ్ మాత్రం డిమాండ్ సప్లై మీద కాదు, ఫైనాన్షియల్ సెంటిమెంట్ మీద నడుస్తుంది అంటారా? ఎస్. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మీకు అనిపించింది ఇది స్టేబుల్గా ఉండదు, నెక్స్ట్ 6 నెలలు ఇట్లానే ఉంటుంది, లేకుంటే ట్రంప్ వెళ్ళేదాకా ఇట్లానే ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచట్లేదు, స్టడీగా ఉంచుకుంటున్నారు. ట్రంప్ ఏమో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ని రిజైన్ చేయడానికి ప్రెషర్ పెడుతున్నాడు. చాలా గొడవ నడుస్తుంది యూఎస్ మార్కెట్లో. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిమాండ్ అవుతుంది. మళ్ళీ అదే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళ స్టేట్మెంట్ కూడా వచ్చింది నేను దాని గురించి. వైట్ గోల్డ్ ఇస్ ఇంక్రీజింగ్. ఒకటి ఇండివిజువల్స్, ఒకటి గవర్నమెంట్స్, ఇద్దరు కొనుక్కుంటున్నారు. అంటే మన గవర్నమెంట్ చాలా ఎక్కువ కొనుక్కుంటున్నారు. లాస్ట్ మీరు గుర్తుంటుంది మీకు, చంద్రశేఖర్ గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి బంగారం పంపించాం ఇంగ్లాండ్కి. బేసిక్లీ మన టిపికలీ మన గోల్డ్ లోన్ తీసుకున్నట్టు గోల్డ్ లోన్ తీసుకున్నాం మనం. డబ్బులు లేకుండా అప్పుడు 2 వారాలకు ఫారిన్ ఎక్స్చేంజ్ లేకుండా మన దగ్గర. అప్పటి నుంచి ఇప్పుడు మన దగ్గర $680 బిలియన్ ఉంది ఫారిన్ ఎక్స్చేంజ్కి. ఆ బంగారం అంతా మనం తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? అప్పుడు కొనుక్కున్న బంగారం విలువ ఎంత ఉంటుందో ఆలోచించండి. చంద్రశేఖర్ గారి టైంలో ఆ బంగారం విలువ ఎంత ఇప్పుడు? ఇట్ గాన్ అప్ 300, 400, 500% పెరిగి ఉంటుంది. బంగారం ఎందుకు తెచ్చుకున్నారంటే రష్యా లాగా మన బంగారం వాళ్ళు ఉంచుకుంటే రేపు ప్రాబ్లం అయిపోతుంది. యూకే చేయరు మనతో, కానీ యూఎస్ చేయొచ్చు. ట్రంప్కి కోపం వచ్చిందండి, ఆ భారతదేశం బంగారం చూడు అదంతా పెట్టి నా ఇంటికి తీసుకురా అంటాడు. ఏం చేద్దాం మనం? ఏం చేయలేము. సో మనం తెచ్చి మన దగ్గర పెట్టుకున్నాం ఆర్బీఐలో. సో వీ హ్యావ్ డన్ దాట్. అది కాకుండా ఎక్స్పోజర్ టు అమెరికన్స్ బాండ్, అంటే అమెరికన్ వాళ్ళ డెట్ని మనం తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా మన దగ్గర $190 బిలియన్ ఉన్నాయి. దాన్ని నెక్స్ట్ మంత్ 10 బిలియన్ తగ్గించుకుంటూ వస్తున్నాం. డెఫినెట్గా ట్రంప్ ఉండేదాకా ఈ యొక్క వాలటిలిటీ ఉంటుంది. అది స్టాక్ మార్కెట్ మీద చూపిస్తుంది. అదే టైంలో ఇట్ విల్ ఆల్సో షో అప్ ఆన్ ద ప్రెషియస్ ఎలిమెంట్స్, అంటే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఉన్నాయి. సిల్వర్కి సపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిల్వర్ కూడా భారతదేశం మీద అక్యూజ్ చేస్తున్నాం. మీరు ఏ వీడియోనో చూడండి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి వై సిల్వర్ ప్రైస్ ఇంక్రీజింగ్ అని యూట్యూబ్లో కొట్టాడు. 90% స్టోరీస్ ఏమంటున్నారంటే భారతదేశంలో ఉన్న స్పెక్యులేటర్స్, ఒకటి బిలియన్ ట్రేడర్స్, సూరత్, గుజరాత్ వైపు, బొంబాయి మార్కెట్లో వీళ్ళు సిల్వర్ తెచ్చుకుంటున్నారు. ముందు ఏం చేస్తుంటే మనం సిల్వర్ కొని లండన్లోనో, న్యూయార్క్లోనో, ప్యారిస్లోనో, బెల్జియంలో పెడుతుండే, అక్కడే ఉంచుకుంటుండే, ఇక్కడ తీసుకురాకపోతే. ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో సిల్వర్ లేదు ఇప్పుడు. జనరల్గా సిల్వర్ని పూర్ మ్యాన్ గోల్డ్ అంటుంటారు. అదే ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు అది ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ యూసేజ్ పెరిగింది. చైనా దగ్గర బిగ్గెస్ట్ ఏం చెప్తారు, సిల్వర్ ఎవరి దగ్గర ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ ఉందంటే అది చైనా దగ్గర ఉంది. వాళ్ళు ఉంచుకున్నారు. వాళ్ళు ఎంత మార్కెట్కి రిలీజ్ చేస్తారో, వాళ్ళ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఎంత వాడుకుంటారో, దాని తర్వాతనే వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేస్తేనే సిల్వర్ ప్రైస్ తగ్గుతుంది. వాళ్ళు ఎప్పుడు దాకా వాళ్ళ దగ్గర సిల్వర్ ఉంచుకుంటారో
ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ పెట్టుకొని మిగతా స్టాక్ మార్కెట్స్లో మనం చూస్తుంటాం సిల్వర్ రేట్ పెరుగుతూనే పోతుంది. కానీ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇట్ విల్ స్టెబిలైజ్. ఎందుకంటే దానికన్నా ఎక్కువ సిల్వర్ సప్లై లేదు మార్కెట్లో. మీరు మార్కెట్లో రేపు బంగారం లేదు, మీరు ఏం అమ్ముకుంటారు బంగారాన్ని? కొత్త బంగారం రావాలి కదా, తవ్వి తీసుకొచ్చి రీఫైన్ చేసి దాన్ని గోల్డ్గా కన్వర్ట్ చేసి మీకు ఇవ్వాలి. రేట్ చాలా ఎక్కువ ఉంది, అప్పుడు మీరు అంటారు ఇప్పుడు కొనలేదు, తర్వాత 6 నెలల తర్వాత చూసుకుందాం అంటారు. సిల్వర్ కూడా అదే అవుతుంది. ఇప్పుడు సిల్వర్ని ఇండస్ట్రియల్ యూసేజ్లో వాడుకుంటున్నారు ఎక్కువ. ఆ ఇండస్ట్రియల్ యూసేజ్లో వాడుకున్నప్పుడు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కార్ తీసుకుందాం పవన్ గారు, కార్కి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం కాదు, ముందు మెకానికల్ కార్స్ ఉంటుండే. మొత్తం కార్ది మెకానికల్ పార్ట్స్. నేను మన ఫస్ట్ కొన్న కార్లన్నీ చూడండి, నేను కొన్న మారుతి 800, అప్పుడు మారుతి 800 ఒకటే కార్ ఉండే, శాంట్రో ఉండే ఆ టైంలో, 2 కార్లు ఉండే 2000లో. అప్పుడు మెకానికల్ మీద నడుస్తుండే కార్లు, 2 స్ట్రోక్ 3 స్ట్రోక్. ఇప్పుడు చూడండి మొత్తం ఎలక్ట్రానిక్ మీద నడుస్తుంది. అవును, ఈవీ కార్స్ వచ్చేసాయి. ఈవీ అని కాదు, దట్ ఈస్ ఎలక్ట్రానిక్. ఓకే ఓకే. ప్రతి కార్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ మీద, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ మీద నడుస్తుంది. చిప్స్ కావాలి కార్కి నడిపించడానికి. అవును. సౌత్ కొరియా నుంచి మన చిప్పులు బంద్ అయినప్పుడు కోవిడ్ టైంలో మనకు ప్రాబ్లం వచ్చింది సప్లై చైన్లో. ఎందుకంటే చిన్న ఒక కార్లో ఒక లోపం వస్తే కూడా అది మీకు డాష్ బోర్డ్ మీద కనిపిస్తుంది. దట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ దిస్ ఇంజిన్ ఆయిల్, దెర్ ఇస్ అ ప్రాబ్లం, ఎర్రర్ కనిపిస్తుంది. ఎర్రర్ కనిపిస్తుంది. నా కార్కి అయింది అదే. ఐ హ్యాడ్ డౌట్. అది మళ్ళీ ఫోటో తీసి పంపించాను, మా మెకానిక్ పంపిస్తే, గ్యారేజ్ పంపిస్తే అడిగిన టెన్షన్ లేదు సార్, ఒక సెన్సార్ పనిచేయట్లేదు, మీరు రేపు పొద్దున్న తీసుకురండి, నేను చెక్ చేస్తాను, చెక్ చేసి ఆ సెన్సార్ రీసెట్ చేసి నేను మీకు రిలీజ్ చేసేస్తాను చేసి కరెక్ట్ అదే జరిగింది. సో ఆ సిల్వర్ డిమాండ్ ఇప్పుడు చాలా మటుకు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్లో పోతుంది. చైనా వైపు నుంచే అన్నిటికంటే పెద్ద. చైనా చాలా స్మార్ట్ కంట్రీ పవన్ గారు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే చైనా ఫస్ట్ ఏం చేశారు, వీళ్ళు వాళ్ళ రేర్ ఎర్త్ మెటల్స్ ఒక 15 సంవత్సరాల ముందు ఆలోచించండి. దే డిసైడెడ్ దట్ రేర్ ఎర్త్ విల్ బి ఎ ప్రాబ్లం గోయింగ్ ఫార్వర్డ్. అంటే వచ్చే 10-15 సంవత్సరాల్లో రేర్ ఎర్త్ అనే ఒక ప్రోడక్ట్, అంటే రేర్ ఎర్త్ అంటే మన పీరియాడిక్ టేబుల్ చూస్తే మన కాలేజ్లో ఆ పెల్లడియమ్స్ అని అక్కడ కింద ఉంటుంది. అది దే ఆర్ ద మోస్ట్ ప్రెషియస్. ఇప్పుడు మనం ఒక టైంలో కింద ఉంది ఏం లే అని అనుకుంటా, కానీ అది ఆలోచించారు. ఇప్పుడు నౌ దే ఆర్ ద మోస్ట్ ప్రెషియస్. లోకంలో 6వ ఒక మొక్కలో చెప్పేశారు. లోకంలో 6th పొజిషన్లో మనం ఉన్నాం, డిపాజిట్స్ ఉన్నది. ఓకే, మనం ఇప్పుడే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెట్టాం. కానీ అది కాకుండా మనం గానాతో ఉన్న మిగతా దేశాలతో మన అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాం. దాన్ని మన డిమాండ్ సరిపోతుంది. సో మోదీ గవర్నమెంట్ ఇప్పుడు పెట్టిన స్కీమ్ ప్రకారం ఇంకొక 9 సంవత్సరాల్లో వీల్ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ మ్యాగ్నెట్స్ అండ్ రేర్ ఎర్త్స్. కానీ చైనా అప్పుడే గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు 15-20 సంవత్సరాల ముందే డిసైడ్ చేశారు ఇది జరగబోతుందని చెప్పి దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. సిల్వర్ కూడా అంతే. దే ఇన్వెస్టెడ్ ఇన్ దట్ మైన్స్. ఆఫ్రికాలో మైన్ ఉన్నా, ఎక్కడ మైన్ ఉన్నా కొనుక్కున్నారు, వాళ్ళు ప్రాసెస్ చేసుకున్నారు, వాళ్ళు తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ప్రైసెస్ పెరిగినప్పుడు మార్కెట్ బంద్ చేసి పడేశారు. ఇప్పుడు మేము ఇవ్వపో, ఏమన్నా చేసుకో. అదే జరుగుతుంది ఇప్పుడు. మనం చూసాం, ట్రంప్ థ్రెటన్ చేసినప్పుడు నేను 500% పెడతా, 250% పెడతా అనగానే ఏం చేసింది ఫస్ట్? దే సెడ్ వీ విల్ నాట్ సప్లై ఎనీ మ్యాగ్నెట్స్ టు యూ, వీ విల్ నాట్ సప్లై ఎనీ రేర్ ఎర్త్ టు యూ, మీకు ఏమి ఇవ్వమని చెప్పారు. మనం అనుకుంటాం మ్యాగ్నెట్స్కి మనకి డైలీ లైఫ్కి సంబంధం ఏది అనుకుంటాం. ఇప్పుడు కార్ల గురించి చెప్పాను చూడండి, మన కార్లో మనం మిర్రర్ డౌన్ చేస్తామా మనం, ఇప్పుడు అంతా ఆటోమేటిక్ ఉంది కదా, దాని కింద ఒక మోటార్ ఉంటుంది, అదే తిరుగుతుంది, గ్లాస్ని కిందకి తీసుకురావడం, దాంట్లో ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ చూడండి, ఈ మొబైల్ ఫోన్లో స్పీకర్ ఉందా, ఆ స్పీకర్ దగ్గర ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంది, వైబ్రేషన్ కంట్రోల్ చేసేది. మనం పాడ్ యూస్ చేస్తామా ఇయర్, దాంట్లో కూడా ఉంది. ప్రతి ప్రోడక్ట్లో దర్ ఈస్ అ రేర్ ఎర్త్ యూస్డ్. ఓకే, సో మన జీవితం అట్లా అయిపోయింది. సో మీరు గోల్డ్ గురించి మాట్లాడారు, సిల్వర్ గురించి మాట్లాడారు, ప్లాటినం పెరిగింది, పెలేడియం పెరిగింది. ఎందుకు? దీస్ ఆర్ ఆల్ పీరియాడిక్ టేబుల్ అక్కడ వస్తుంది ఇదంతా. సో ఇది ఇప్పుడున్న లేటెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ మీద కాదు, ఎకనామిక్ బ్యాటిల్ జరుగుతుంది ఇప్పుడు. ఎవరు ఎక్కువ పవర్ఫుల్ అవుతారో, వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉందో, వాళ్ళ దగ్గర ఎంత సిల్వర్ ఉందో, వాళ్ళ దగ్గర ఎంత రేర్ ఎర్త్ ఉందో, వాళ్ళ దగ్గర ఎంత పెలేడియం ఉందో, వాళ్ళ దగ్గర ఎంత ప్లాటినం ఉందో, దేశాలు వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకుంటున్నారు. అసలు మోదీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు 6 నెలలు 8 నెలల ముందు, ఎక్కడ బంగారం దొరికితే కొనేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలని. అది మంచి పని చేశారు. ఎందుకంటే లాస్ట్ 6 నెలల్లో బంగారం డిమాండ్ ఎట్లా పెరిగింది చూడండి, రేట్లు ఎట్లా పెరిగింది చూడండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సేఫ్ బెట్. ఒక మినిమం వాల్యూ కిందకని వెళ్ళదు, దాట్ వాల్యూ ఉంటుంది. దానికన్నా పైన మీరు చెప్పిన ఇప్పుడు కొనాలంటే మై ఆనెస్ట్ అడ్వైస్ వుడ్ బి నో. దానికోసం షాప్ వాళ్ళు కూడా అంటున్నారు సేల్స్ లేదు, అందరు వెయిట్ చేస్తున్నారు, ఏ రోజు పడుతుందో చూద్దాం, ఆ రోజు వెళ్ళి కొనుక్కుందాం. ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు కదా అంటారు, ఇప్పుడు పెళ్ళి ఏం లేదు కదా ఇంట్లో, తర్వాతగా చూసుకుందాం. అప్పుడు
దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే సురేష్ గారు, ఇప్పుడు రెండు రకాలు, ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ, ఇది ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు కొనుక్కోవడం, అది ఇంకా రేట్ పెరిగినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కుంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, సిల్వర్ కాయిన్స్ రూపంలో కావచ్చు, బిస్కెట్స్ రూపంలో కావచ్చు, ఇలా కొంటూ ఉంటారు. అయితే ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ గురించి చెప్తే, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేకపోతే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా? మీరు ఎన్ని రోజులకి అది హోల్డ్ చేస్తారో దాని మీద ఉంటుంది. నేను ఇవాళ కొనుక్కొని రేపు అమ్మాలంటే కాదు. దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ మార్కెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? భగవంతుడు ఇంకా ల్యాండ్ తయారు చేయట్లేదు, ఉన్న ల్యాండే ఉంటుంది మన దగ్గర. సో ల్యాండ్ ప్రెషియస్ అసెట్ ఉంటుంది. కానీ దానికి కూడా ఒక ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, ల్యాండ్ కొనడం బంద్ చేసేస్తారు. మన దగ్గర 50,000 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది, ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు అంటే కొనరు. ఒక రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసేది, ఐఎమ్ నాట్ అ స్టాక్ బ్రోకర్ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్, నా ఒక కామన్ రీడింగ్ ఫ్యాక్టర్ నుంచి ఏమంటుందంటే, ఎస్ గోల్డ్ ఇస్ అ గుడ్ అసెట్ ఎనీ డే. సిల్వర్ అనేది ఒక లాంగ్ టర్మ్ అసెట్ అది. ఎందుకంటే సిల్వర్ వాల్యూ మీరు చెప్పినట్ల పువర్ మ్యాన్స్ గోల్డ్ అది. ఓకే, దాన్ని మనం సిల్వర్ ఏం చెప్తారు, చైన్ వేసుకొని తిరగాం మనం, గోల్డే ఉంటుంది అది. సిల్వర్ని దానికోసం వాడుకుంటారు, మేబీ ఇట్స్ ఫర్ యాంక్లెట్స్ మన దగ్గర. ఓకే, లేకుంటే మిగతా ఏదైనా దానికి వాడుకుంటారు సిల్వర్. కానీ ఇట్ ఈస్ నాట్ వెసల్స్ కొనుక్కుంటారు కొంతమంది, సిల్వర్ వెసల్స్ కొనుక్కుంటారు, కొన్ని దివాళీ టైంలో వాడుకుంటారు పూజల కోసం. సో దట్ ఈస్ దేర్, ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు సిల్వర్ది. ఇట్స్ ఓన్లీ సిల్వర్ కొంచెం లాస్ట్ ఒక 5-6 నెలల్లోనే ఇది పెరుగుతుంది. అండ్ అక్యూజేషన్ ఏంటంటే, అదే చెప్తున్నాను, అందరూ ఏం అక్యూజ్ చేస్తున్నారంటే భారతదేశం తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. దాంట్లో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, స్పెషలీ ముంబై అని చెప్తున్నారు, ముంబైలో ల్యాండ్ అవుతుంది మన సిల్వర్ అంటున్నారు లండన్ నుంచి. ఇండియా తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు. చైనీస్ వాళ్ళు ఆడే అదే గేమ్ ఇప్పుడు ఇండియా ఆడుతున్నారు అని చెప్తున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. ఓకే, ఫ్యూచర్ రెండిట్లో దేనికి ఎక్కువగా ఫ్యూచర్ ఉంది, సిల్వర్కా గోల్డ్కా? ఇప్పుడు రెండిట్లో పెట్టుబడి పెట్టాలంటే ఎందులో పెడితే బెటర్? ఒకటి వాల్యూ కోసం, సెకండ్ ఇస్ పర్సెప్షన్. ఓకే, ఫస్ట్ ఇస్ గోల్డ్, వాల్యూ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తారు. సిల్వర్ ఏంటంటే పర్సెప్షన్, రేపు ఎక్కడ వాడుతారో దాని మీద ఉంటుంది, దేనికి వాడుతారో దాని మీద ఉంటుంది. హాఫ్ ఆఫ్ ఇట్ అనుకోవచ్చు మనం, ఒక ప్యూర్ వాల్యూ బేస్డ్ ఉంటుంది సిల్వర్లో, అదర్ హాఫ్ ఇస్ ప్యూర్ ఇండస్ట్రియల్ బేస్డ్. అంటే సురేష్ గారు, ఇప్పుడు సిల్వర్ మీద పెట్టడం, గోల్డ్ మీద పెట్టడం, ప్రస్తుత పరిస్థితి మనం చూస్తే, గోల్డ్ మీద పెడితే మన అమౌంట్ 1 లక్ష రూపాయలు పెడితే అది 50,000 పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇందాక గోల్డ్ రేట్స్ చెప్తే మనం, అంటే ఒక 50% అది పెరిగితే ఇది 200% సిల్వర్ పెరుగుతుంది కదా. అది స్పెక్యులేటివ్ మార్కెట్ ఉంది. ఓకే, రేపు పడితే మనం ఏడుస్తాం కూర్చొని, మళ్ళీ ఇవాళ పడ్డది కదా, యాజ్ వీ స్పీక్ ఇట్ ఇస్ క్రాష్డ్. కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఇప్పుడు కూడా గోల్డ్ గురించి $5,000 per ounce నడుస్తుంది. దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ క్యాల్కులేషన్. $6,000 దాకా 2026 ఎండింగ్కి వెళ్తున్నా అంటున్నారు, విచ్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. ఎంతండి ఒకసారి చెప్పండి మళ్ళీ? $5,000 per ounce నడుస్తుంది. మన INRలో చెప్తే అది మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, దెన్ యూ కెన్ మల్టీ $6,000. సో ఆ $1,000 వేరియేషన్ ఒకటి ఉంది ఆప్షన్ అక్కడ అనమాట. 5.5 lakhs ఈజీగా. సో దాని మీద ఉంటుంది. సో మీరు ఎంత పెడతారో, మీరు ఎంత రిస్క్ ఎలిమెంట్ మీద ఎంత ఉందో. సో టుడే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ దగ్గర మీరు వెళ్ళి, యంగ్ జనరేషన్కే దగ్గర డబ్బులు సంపాదించేది ఇప్పుడు 25 నుంచి 22 నుంచి కూడా సంపాదిస్తున్నారు వాళ్ళు. 35 దాకా పెట్టుకుందాం, 35-40, దాని తర్వాత మిడిల్ ఏజ్కి వెళ్ళిపోతాం మనం. ఈ యంగ్ యంగ్స్టర్స్ దగ్గర వెళ్ళి మీరు బంగారంలో పెట్టమంటే వాళ్ళు పెట్టరు ఎక్కువ. వాళ్ళ అమ్మ నాన్న పెడతారు కానీ వాళ్ళు పెట్టరు. వాళ్ళు ఏమంటారు, ఐ విల్ బై షేర్స్, ఐ విల్ బై స్టాక్స్. గోల్డ్ ETFs, గోల్డ్ ETFs ఉండొచ్చు, MFలో పెడతాం, మేము మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. ఓకే, మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో మీరు ఫిజికల్గా గోల్డ్ హోల్డ్ చేయక్కర్లేదు, యూ కెన్ స్టిల్ బై గోల్డ్ బాండ్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, ఇవాళ ఉన్న యంగ్స్టర్స్, స్పెషలీ మీరు యంగ్స్టర్స్ని అడిగితే, అండ్ ఈ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ అనేది ముంబై, గుజరాత్, వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఏది సిల్వర్ ట్రేడ్స్ అంతా. గోల్డ్ అట్లా కాదు, మీరు చెప్పినట్టు సౌత్ ఇండియా నుంచి ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. బంగారానికి మీరు ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకొని షాప్లో అమ్మే రేట్ చూస్తే మీకు అంత ప్రాఫిట్కి ఛాన్స్ లేదు. మీరు ఆన్లైన్లో కొనాలంటే ఇప్పుడు సావరిన్ బాండ్స్ అయితే గవర్నమెంట్ ఆపేసింది, ఇప్పుడు ETF అవకాశం ఉంది. సో మీరు బంగారం కొన్నప్పుడు దాని మీద 10% ఎక్కువ అమ్మితే మీకు ప్రాఫిట్ ఉంటుంది. కాంపిటీషన్లో రేపు ఇంకోటి 5% అమ్మితే మీరు ఏం చేస్తారు? మనం చూస్తున్నాం కాంపిటీషన్ ఆల్రెడీ. కొంతమంది ఏం చేస్తారు, మేకింగ్ ఛార్జెస్ అని పెడతారు దాని మీద. దిస్ మేకింగ్ ఛార్జెస్ ఇస్ వేర్ ద మనీ ఈస్ కమింగ్ టుడే. మీరు చూస్తున్నారు డైమండ్ మీద ఒక రేట్ అనేది ఉండదు, ఎప్పుడు ఉంటుంది, క్యారెట్ రేట్ ఇంత అని ఉంటుంది, కానీ డైమండ్ని వేరియేషన్ ఉంటుంది డైమండ్లో చాలా మటుకు. సో యూ కెన్ బై ఎనీ టైప్ ఆఫ్ డైమండ్ టుడే. కొంతమంది దాన్ని క్యారెట్ మీద చూస్తారు,
కొంతమంది దాని డిజైన్ మీద చూస్తారు, కొంతమంది దాని రీసేల్ వాల్యూ చూస్తారు. చాలామంది అడుగుతారు, బంగారానికి ఎప్పుడు ఎవరు అడగరు రీసేల్ వాల్యూ ఉందా అని అడగరు. ముందు ఉండే ఇది 718 కొనేటప్పుడు అదంతా ఉండే ఆ టైంలో. నా ఎవ్రీబడి బైస్ 22 క్యారెట్స్, ఎందుకంటే 24 మీద మీరు గోల్డ్ తయారు చేయలేరు. యూ హ్యావ్ టు యాడ్ సమ్ అలాయ్ టు ఇట్, ఓన్లీ దెన్ యూ కెన్ మేక్ ఆర్నమెంట్ అవుట్. స్ట్రెంత్ రావాలి, లేకుండా బిస్కెట్గా ఉండిపోతుంది అంతే. సో దానికోసం అనమాట. సో గోల్డ్ని ఎప్పుడు మనం రీసేల్ వాల్యూ ఉందా అని అడగాం మనం, ఉంటుంది. వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ పార్ట్ ఆఫ్ ఇట్ మనం ఎప్పుడు అడుగుతా రీసేల్ వాల్యూ ఉందా డైమండ్కి అంటే ఆయనకు సర్టిఫికేట్ చూపిస్తాడు, చూడండి మేడం ఇది తీసుకెళ్తే కానీ మనకి కొన్న వాల్యూ వస్తుందా లేపు గ్యారంటీ లేదు మనకి. సో వీఆర్ షిఫ్టింగ్ టు న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అంటే గోల్డ్ ఇంక్లైనే ఉంటుంది, డిక్లైన్ ఉండదు. ఇప్పుడు ఉండదు, అది నార్మల్. అది ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న 91లో వాట్ ఆర్ ద గోల్డ్ రేట్ దెన్ నాకు కూడా గుర్తులేదు, 15 ఎంత ఉండే, 17 ఎంత ఉండే ఫర్ 9 మా దాంట్లో తోలం అంటారు, తులం సపరేట్ రేట్ అనమాట. సో అట్లాంటి రేట్లో మీరు ఆ టైంలో కొన్న రేట్ ఇప్పుడు ఏంటి, నౌ ఇట్ ఇస్ గాన్ అప్, ₹1,00,000 కన్నా ఎక్కువ అయిపోయింది. సో ఈజ్ ఇట్ అ ప్రాఫిట్ ఆర్ నాట్? ఎస్, అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని తీసుకెళ్ళి మీరు షాప్లో ఇచ్చి కొత్త బంగారం తీసుకుంటున్నారు దాని బదులు. యూఆర్ డూయింగ్ దట్. మన ఇండియన్స్ చాలా స్మార్ట్ మన దగ్గర. ఇరిగిపోయిన చిన్న చైన్లు ఉంటుంది, లేకుంటే కొన్ని ఇయర్ రింగ్స్ పోయి ఉంటుంది, కలర్ కొంచెం బాగాలేదు, డిజైన్ బాగాలేదు, అన్నీ తీసుకెళ్ళి షాప్లో ఇచ్చేసి మా కొత్త బంగారం మీద కొనుక్కుంటాం, దీని ఎంత విలువ చూడండి, దాన్ని కొంచెం ఎక్కువ మేము మీద ఖర్చు పెడతాం. ఒక ఎక్స్ట్రా 40,000, 50,000, 1 lakh, 2 lakhs ఖర్చు పెడతాం బేస్డ్ ఆన్ యువర్ నీడ్, దేనికోసం కొనుక్కుంటున్నారు. ఈ పాత బంగారం మొత్తం మీరు డిస్పోజ్ చేసిస్తారు. దాంట్లో కొంత 718 అదన్నీ ఉండొచ్చు, కానీ యూఆర్ డిస్పోజింగ్ ద ఓల్డ్ గోల్డ్. ఇప్పుడు అదే జరుగుతుంది చాలా షాప్స్లో, దట్ పాత గోల్డ్ని డిస్పోజ్ చేస్తున్నారు అండ్ కొత్త డిజైన్స్ తీసుకుంటున్నారు, కొత్త క్వాలిటీ తీసుకుంటున్నారు, దాన్ని బట్టి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఎస్ యూ కెన్ ఆస్క్ ఎనీ జ్యువెలర్, ఆయన అదే చెప్తారు, ఎస్ గోల్డ్ ఇస్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎవరైనా ఒక్క లైన్లో చెప్పాలంటే గోల్డ్ని భయంతో చూడాలా, లేకపోతే భద్రతతోటి చూడాలా, లేకపోతే అవకాశంగా చూడాలా? భద్రతగా. ఓకే, ఎందుకంటే చాలా కేర్ఫుల్ ఉండాలి. అంటే మన గ్రీడ్ అని ఉంటుంది మనకి, ఎప్పుడు ఒక సెక్యూరిటీ. అది డైలీ చూస్తుంటాం పేపర్లలో, ఎవడో స్టాక్ మార్కెట్ స్కామ్లో 4 కోట్లు పోయింది, 2 కోట్లు పోయింది. ఎందుకు పోతుంది? ఇన్హెరెంట్ గ్రీడ్ ఒకటి ఉంది. నేను బ్యాంక్లో పెడితే 7% వస్తుంది, 6% వస్తుంది, అది ఏంటి ఇంట్రెస్ట్? ఆడు చూడు నాకు 40% ఆఫర్ చేస్తున్నాడు. అప్పుడే మీకు డౌట్ రావాలి, ఈ 40% అనేది ఎప్పుడు రాదు. దట్ ఇస్ ద టైమ్ యూ షుడ్ అండర్స్టాండ్. గోల్డ్ కూడా అంతే. సో మీకు ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. మీ ఎక్స్పర్ట్, మనం ఎవరు ఎక్స్పర్ట్స్ కాదు. ఎవడో లండన్లో కూర్చొని డిటర్మైన్ చేస్తున్నాడు రేట్ ఎంత ఉంటుంది, లిబార్ మీద ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది సపరేట్గా. సో ఆ రేట్ మీదనే ఉంటుంది. డైలీ అనౌన్స్మెంట్ వస్తే అక్కడి నుంచి ఉన్న అనౌన్స్మెంట్ ఇక్కడ కూడా ఉంటుంది. దుబాయ్లో అదే ఉంటుంది, దుబాయ్ గోల్డ్ సూక్కి వెళ్తే అదే ఉంటుంది అక్కడ కూడా. ఓకే, సో వై కంపెనీలు ఎందుకంటే బేసిక్లీ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఎవరైనా బంగారాన్ని కొనుక్కుంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. నా బాధ ఏంటంటే మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా పెద్ద బర్డెన్ అయి మారిపోతుంది ఇప్పుడు బంగారం అనేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి బంగారం కొనాలంటే పెళ్లి కోసమో దేనికోసం అంటే ఇట్ ఇస్ అట్ వెరీ హై లెవెల్, అఫ్కోర్స్ చేయలేకపోవాలి. అది పెద్ద వరి అయిపోతుంది. దానికోసం ఏమవుతుంది, 1 గ్రామ్ గోల్డ్ కానీ కొంతమంది హైర్ చేసుకుంటారు. 18 గ్రామ్ కూడా 18 క్యారెట్స్ కూడా వచ్చింది. అండ్ ఆల్సో దిస్ ఇమిటేషన్ గోల్డ్ కానీ కొంతమంది అనుకుంటారు, రెంట్కి వస్తున్నారు ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ. పెళ్లికి వాడుకోండి, దాని తర్వాత మాకు ఇచ్చేసేయండి, రెంట్ కట్టండి దీనికి. సో వేరియస్ వేస్ ఆర్ చేంజింగ్. ఎందుకంటే అందరికీ షో ఆఫ్ ఉంటుంది పెళ్లి టైంలో, ఎంత బంగారం వేసుకున్నారని. దాని తర్వాత మీ దగ్గర బంగారం ఉందా లేదా అని ఎవరు అడగారు. మీరు లాకర్లో పెట్టారా, ఎక్కడ పెట్టారు, టెన్షన్ ఇంకా ఎక్కువ లాకర్లో పెడితే. సో దిస్ ఇస్ వేర్ ఇట్ ఇస్. మిడిల్ క్లాస్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే బంగారం అనేది దే ఆల్వేస్ థింక్ ఆఫ్ ఇట్ ఇస్ అ సేఫ్ అసెట్. సిల్వర్ అట్లా లేకుండే. సిల్వర్గా ఒక ఆర్నమెంట్గా మనం ఎప్పుడు చూడలేదు ఎక్కువ సిల్వర్ని. వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ సిల్వర్ యాజ్ ఎ పూజా మెటీరియల్ ఆర్ సంథింగ్. దాన్ని బట్టి ఇండస్ట్రియల్ యూసేజ్ ఇప్పుడు ఎక్కువైనప్పుడే సిల్వర్ రేట్ కూడా ఒకటేసారి పెరిగిందన్నమాట. దాంతో హోర్డింగ్ ఎక్కువైంది. చైనా మార్కెట్ తగ్గించేశారు, సప్లై డిమాండ్ వచ్చేస్తుంది. యూ రెడ్యూస్ ద సప్లై, డిమాండ్ పెరిగింది, అప్పుడు రేట్ పెరిగింది ఆటోమేటిక్గా. సో చైనా ఆడుతున్న గేమ్ అన్నమాట అది సిల్వర్లో. అది ఏ రోజు చైనా ఎక్కువ రిలీజ్ చేస్తారో మార్కెట్లో సిల్వర్, రేట్ తగ్గుతుంది సిల్వర్. ఇదంతా చైనా గేమే అంతే, 100%. గోల్డ్ కాదు అంటే సిల్వర్. గోల్డ్ ఇస్ ఇంటర్నేషనల్ గేమ్. అది ఇంటర్నేషనల్ లెవెల్ ఆడుకుంటున్నారు అందరు. ఎందుకంటే ట్రంప్ అంతా ఇదే, హౌ ట్రంప్ విల్ బిహేవ్. ఆయన స్టడీగా బిహేవ్ చేస్తే గోల్డ్ కూడా స్టడీ లెవెల్కి వచ్చేస్తుంది. ఆయన పిచ్చోన్లాగా ఇవాళ తెల్ల పిల్లి అంటాడు, రేపు నల్ల పిల్లి అంటాడు, అది ప్రాబ్లం. అంటే సురేష్ గారు, మీ దగ్గర నుంచి జనం ఆశించేది ఏంటంటే, మీరు జియో పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి గోల్డ్ రేట్లు అన్నీ కూడా జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ బట్టి ఆధారపడి ఉంటాయి. కరెక్ట్. దాని గురించి చెప్పండి, ఏంటి పరిస్థితి, కొంత ఆగాలంటారా, లేకపోతే మళ్ళీ ఆలస్యం అవుతే ఇంకా పెరిగే అవకాశం ఉందా? మళ్ళీ చెప్పండి, వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్.
ఇప్పుడు నేను చెప్పిన తర్వాత రేపు వెళ్ళి బంగారం కొనుక్కి నన్ను తిట్టకూడదు, తగ్గింది. అంటే ఇందాక చెబుతున్నారు మీరు 5.5 లక్షల దాకా వెళ్ళొచ్చు, 6 లక్షల దాకా. దట్ ఈస్ ఇంటర్నేషనల్ లెవెల్. ఇవాళ ఎందుకంటే చాలా సర్వేలు కూడా చెబుతాయి. సర్వే కాదు, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తున్నారు, లీడింగ్ బ్యాంక్స్ చెప్తున్నారు దట్ ఇట్ విల్ గో టు 6,000 per ounce అని. రేపు కాదనుకోండి, రేపు 5,000 మిగిలిపోయింది ఎప్పటికది బై ఎండ్ ఆఫ్ 2026 ఈ ఏడాది చివరికల్లా. సో అది జరుగుతుందా? వాళ్ళు చెప్పారు, వాళ్ళకి అనాలిసిస్ చేశారు. అంటే సప్లై ఎంత ఉంటుంది మార్కెట్లో, డిమాండ్ ఎంత ఉంటుంది, ఎవరు కొనుక్కుంటున్నారు, ఏ బ్యాంక్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. ట్రెడిషనల్లీ కరెన్సీ ప్రింట్ చేసినప్పుడు పవన్ గారు, ఒక డాలర్ ప్రింట్ చేసినప్పుడు దాని అంత బంగారం మన దగ్గర ఉండాలి. దట్స్ అ రూల్ ఆఫ్ ద థింగ్. రూపీ కూడా అంతే, మీరు రూపీ ప్రింట్ చేస్తే మీ దగ్గర అంత బంగారం మీ దగ్గర ఉండాలి. ఏదో నా బంగారం అది రూపీ ప్రింట్ చేసుకుంటూ పోతే, లేకుంటే మీ కరెన్సీ ప్రింట్ చేసుకుంటూ పోతే వెనిజువేలా లాగా అయిపోతారు. ద్రవ్యోల్బణం వచ్చేస్తుంది కదా. ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ కొనాలంటే ఒక లారీ మొత్తం నోట్లు తీసుకెళ్లాలంటే అక్కడ ఆలోచించు, విలువ తగ్గిపోతుంది. ఇట్ బి వర్క్లెస్. దాంతో సమోసా, దాని మీద సమోసా పెట్టి తినొచ్చు మనం కావాలంటే, ఆ పరిస్థితికి వచ్చేస్తాం. చెత్తకైతేలే కదా అంతే. సో నోట్లు ప్రింట్ చేయడం అని కాదు. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు, అన్నింటికంటే ఈజీ నోట్లు ప్రింట్ చేయండి అన్నారు. దట్ ఈస్ రాంగ్ ఎకనామిక్స్. మీ దగ్గర బంగారం విలువ ఉందా, ఫర్ దట్ ఈక్వలెంట్ యూ హ్యావ్ గోల్డ్ విత్ యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే మన వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బంగారం ఉంచుకుంటారు. సో దట్ మా దగ్గర ప్రింట్ చేసిన కరెన్సీకి ఈక్వలెంట్ బంగారం మా దగ్గర ఉంది. దానికోసం వాళ్ళు స్టాక్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళు అమ్మడానికో పెట్టుకున్నాడో కాదు, దే ఆర్ హోల్డింగ్ దట్ విలువ. దాని విలువ ఉందన్నమాట నోట్స్కి. రేపు ఆ నోట్స్ స్క్రాప్ చేసినప్పుడు దా విలువ ఇక్కడ నుంచి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తారు వాళ్ళు. నోట్స్ ఎవ్రీ 5 years 10 years దాన్ని స్క్రాప్ చేసేస్తారు, దాన్ని యూసేజ్ పట్టి. కొన్ని మ్యూటిలేట్ అయిపోతుంది, చినిగిపోతుంది అంత ఉంటుంది. సో దే హ్యావ్ రెగ్యులర్ డిస్పోజ్. సో ఆ టైంలో ఈ రేట్ కూడా తగ్గిస్తారు ఇక్కడ నుంచి. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఇంటర్నేషనల్ లెవెల్లో జియో పాలిటిక్స్లో ఇప్పుడున్న అన్స్టెబిలిటీ మొత్తం ట్రంప్దే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన ఒకరోజు గ్రీన్లాండ్ అంటాడు, నెక్స్ట్ ఏమో కెనడా అంటారు. ఆయన అందరు భయపడతారు, ఏం జరుగుతుందో రేపు తెలియదు. ఏం చేయాలి, మా దగ్గర డబ్బులు ఉంది, బంగారంలో పెట్టు. అవును, ఇదే జరుగుతుంది. అది ఇండివిజువల్కి ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్స్కి ఉండొచ్చు, అండ్ గవర్నమెంట్స్కి ఉండొచ్చు.